వారాహి అంటే ఏమిటి? ఇంతకుముందు చెప్పి మళ్ళీ చెప్తున్నా. వారాహి అంటే అవతారాల్లో ఒక అమ్మవారు. షీఈస్ వెరీ పవర్ఫుల్. వారాహి దశావతారాల్లో ఒక అవతారం కాకపోతే ఏమైంది? పంది అవుద్ది. ఈ పవన్ కళ్యాణ్ గారు వారాహి మీద ఎక్కాడంటే ఏంటి దాని అర్థం? ఎంత అపశకునం, ఎంత సెంటిమెంటు. ఆయన ఎక్కింది వారాహి కాదు, పంది. పంది మీద ఎక్కాడు కాబట్టి ఆ రకంగా బురద చిమ్ముకుంటున్నాడు ఆయన అంతటా ఆయనే. ఏం మాట్లాడతాడు చూశారు కదా. ఊగిపోతాడు, కొడతానంటాడు, ఇళ్లలోంచి పట్టు లాక్కొచ్చి గుద్దుతానంటాడు, ఏదేదో అంటాడు, ఏదేదో మాట్లాడతాడు, రవిడిజం చేస్తానంటాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రయాణం చేస్తున్నది, ఆయన ఎక్కి మాట్లాడుతుంది వారాహి కాదు, అది ఒక పంది. ఆ పంది మీద ఎక్కి బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు. బురద జల్లే పందిని ఏం చేస్తారో ప్రజలు ఆ విధంగా నీకు కూడా చేస్తారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, ఎవరు ఎవరు అయిపోయిందో పొలం అయిపోయిందో ఇస్తారు అదే సుపారి ఏంటంటే ఆయన చంపేది ఏంటి నాకు అర్థం కాలేదు. మీరు ఒకసారి గుర్తుందా ప్లీజ్? ఏంటి సైన్యాన్న ఆయన రాష్ట్రానికి నేను ఒక మాట చెబుతాను, మీరు గుర్తుందా లేదా? ఏమండి గుర్తుందా మీకు? ఆయన ఇంటి ముందు రెక్కి జరిగిందంట, చెప్పాడు, గుర్తుందా? ఏంటంటే అది ఆ పక్కనే బార్ ఉందంట, నేను ఎంక్వైరీ చేశా. ఆ బార్లో తాగి కొంతమంది తాగి ఇట్ట తోలుతా ఇంటి ముందుకు వచ్చి పడిపోయారంట. అబ్బా వీళ్ళు నన్ను రెక్కి చేయడానికి వచ్చారు, పెద్ద దుర్మార్గులు, 200 కోట్లు ఖర్చు పెట్టారు అని భయపడిపోయాడు. నీ పిరికితనం తప్ప నిన్ను చంపడానికి ఉంటాడే నాకు అర్థం కాదు. చంపితే గింపితే రంగం చంపిన బ్యాచ్ ఏమైనా చంపాలి తప్ప ఏమిటి నాకు అర్థం కాలేదు. వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ? నీ ఓటు పర్సంటేజ్ ఎంత? నువ్వు గెలిచిన సీట్లు ఎంత? నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎంత? ఒకటి చంపాలా? నువ్వే చచ్చిపోయేటట్టున్నావు రాజకీయంగా నీ మాటల వల్ల. కాదా చెప్పండి, మీరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కాసేపు నేనే ముఖ్యమంత్రిని అంటాడు, కాసేమో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయమంటాడు. అసలు నాకు ఓట్లు వేయని నాకు తెలుసు, అందుకని నేను ఓట్లు వేయిపోయి నాకు ఇష్టమని అంటాడు. ఎవడని అంటాడు రాజకీయాలు తెలిసినాడు? నాకు ఓట్లు వేయాలని నాకు తెలుసు, చేయకపోయినా సరే నాకు ఇష్టమే అని అంటున్నాడు. ఇంకెక్కడ ఎవరు ఓటు వేస్తాడు? ఎవరన్నా ఓటు వేయాలని కూడా వేయలేరు. ఇక్కడ ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉండుంటారు నాకు తెలుసు, ఒకళ్ళు ఇద్దరు సినిమాలు చూసి. ఈ మాకనే ఓటు ఆయనకే నమ్మకం లేదు. ఆయనకే నమ్మకం లేని ఎన్నికలకు ఆయన ప్రచారం చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేస్తే ప్యాకేజ్ వస్తుందని. ఇంతకు మించి ఏమన్నా ఉందా? మొట్టమొదటి చెప్తున్నదే కదా మేము.